నమస్కారం. విద్యా 24/7 కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఎన్నో సమకాలీన ఆసక్తికర అంశాలు మీ ముందుకు తీసుకురావాలనే ఈ ప్రయత్నాన్ని మీరు మీ లైక్, సబ్స్క్రైబ్ మరియు కామెంట్ల ద్వారా ప్రోత్సహించండి. ఇప్పుడు నేటి వీడియోలోకి వెళ్ళిపోదాం. మన నరాల్లో ప్రవహించే రక్తం అది కేవలం జీవాన్నిచ్చే ద్రవం మాత్రమే అనుకుంటున్నారా? కానే కాదు. అదొక టైం మిషన్ లాంటిది. మన పూర్వీకులు ఎలా బతికారు, వాళ్ళ బలాలేంటి, బలహీనతలేంటి, ఈ రహస్యాలన్నీ మన రక్తంలోనే దాగి ఉన్నాయి. సో ఈరోజు మనం ఈ పరిణామ నమూనా లోపలికి వెళ్ళి అది మన ఇప్పటి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో తెలుసుకుందాం. సరే, ముందుగా కొన్ని ప్రశ్నలతో మొదలు పెడదాం. ఇవి కొంచెం ఆసక్తిగా ఉంటాయి. సమాధానాలు మాత్రం చివర్లో. ఓకేనా? మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న. ఇది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్స్ గురించిన ఒక మిస్టరీ లాంటిది. ఇక చివరి ప్రశ్న. స్ట్రెస్ అంటే ఒత్తిడి, అది మన రక్తంలోనే కోడ్ చేయబడి ఉంటుందా? సాధ్యమేనా? మన ప్రయాణం మానవజాతి యొక్క అసలైన అత్యంత పురాతన రక్తవర్గంతో మొదలవుతుంది. అదే టైప్ ఓ. ఇది వేటగాళ్ల కాలం నాటి జీవక్రియకు గుర్తు, మన పూర్వీకుల మూలస్తంభం. టైప్ ఓ ప్రపంచంలో అత్యంత సాధారణ రక్తవర్గం. ఎందుకంటే ఇది మానవాళికి ఒక రకంగా చెప్పాలంటే జెనెటిక్ డీఫాల్ట్ అన్నమాట. మిగిలిన అన్ని రక్తవర్గాలు దీని నుంచే పుట్టుకొచ్చాయి. టైప్ ఓ కథలో ఒక ట్విస్ట్ ఉంది. ఒకవైపు చూస్తే వాళ్ళ రక్త కణాలు చాలా స్మూత్, ఒక టెఫ్లాన్ కోటింగ్ లాగా. దీనివల్ల రక్తం గడ్డకట్టడం, హార్ట్అటాక్ రావడం లాంటి రిస్కులు తక్కువ. చాలా మంచిది కదా. కానీ ఇంకోవైపు వాళ్ళ కడుపులో యాసిడ్ చాలా ఎక్కువ. ఇది ఒకప్పుడు వాళ్ళు వేటాడిన మాంసాన్ని అరిగించడానికి భలే ఉపయోగపడింది. కానీ ఇప్పుడు అదే అల్సర్లకు, యాసిడ్ రిఫ్లెక్స్కు కారణమవుతోంది. అంతేకాదు, వాళ్ల చర్మం నుంచి వచ్చే ఒక స్మెల్ దోమలకు పార్టీకి పిలిచినట్టుంటుంది. ఓ నెగిటివ్ అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎమర్జెన్సీలో వీళ్ళు ఎవరికైనా రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడగలరు. అందుకే వీళ్ళని యూనివర్సల్ డోనర్స్ అంటారు. కానీ వాళ్లకే రక్తం అవసరమైతే కేవలం తమలాంటి ఓ నెగిటివ్ రక్తాన్ని తీసుకోగలరు. ఇది వాళ్ళ బాడీలోని ఒక వన్ వే వాల్వ్ లాంటిది. ఇది వాళ్ళని ఎంతో విలువైన దాతలుగా, అదే సమయంలో చాలా సున్నితమైన గ్రహీతలుగా మారుస్తుంది. మనుషులు వేటని వదిలేసి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాక వాళ్ళ జీవన విధానంతో పాటే జీవశాస్త్రం కూడా మారింది. ఆ మార్పుకి ఒక ఉదాహరణే ఈ టైప్ ఏ సాగుదారుని కవచం. జనాలు ఒకే చోట స్థిరపడటం మొదలుపెట్టాక టైప్ ఏ బ్లడ్ గ్రూప్ అభివృద్ధి చెందింది. ఈ రోజుకి ప్రపంచంలో రెండవ అత్యంత సాధారణ రక్తవర్గం ఇదే. ఊహించుకోండి, మనుషులు గుంపులుగా ఊళ్లల్లో ఉండటం మొదలుపెట్టారు. అప్పుడు టైప్ ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి ఒక సూపర్ పవర్ వచ్చింది. వాళ్ళ ఏ యాంటీజెన్ ఒక సెక్యూరిటీ గార్డ్లా పనిచేసి అంటువ్యాధుల్ని రాకుండా ఆపేది. కానీ దీనికి ఒక సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంది. వాళ్ళ రక్తం కొంచెం చిక్కగా ఉంటుంది. దానివల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువ. ఇక మానసికంగా చూస్తే వాళ్ళ బాడీలో స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ న్యాచురల్గానే కొంచెం ఎక్కువ. అందుకే వాళ్ళు ఒత్తిడికి గురైతే దానుంచి బయటపడటానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇది మనల్ని ఒక సీరియస్ హెల్త్ రిస్క్ దగ్గరికి తీసుకొస్తుంది. రీసెర్చ్ ప్రకారం టైప్ ఏ యాంటీజెన్ జీర్ణ వ్యవస్థలో ఒక రకమైన వాపును అంటే ఇన్ఫ్లమేషన్ను కలుగజేస్తుంది. ఈ కోట్లో చెప్పినట్టు ఈ వాపు చాలా సంవత్సరాలు కొనసాగితే అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లాంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుందని స్టడీస్ చెప్తున్నాయి. ఇక తర్వాత వచ్చేది టైప్ బి. ఇది హిమాలయాలు, ఆసియా పచ్చిక మైదానాల్లో తిరిగిన సంచార జాతుల జన్యు వారసత్వం. టైప్ బి కొంచెం అరుదైనది. ప్రపంచ మ్యాప్లో దీని విస్తరణ చూస్తే మన పూర్వీకులు ఏ మార్గాల్లో వలస వెళ్లారో ఒక కథలా చెబుతుంది. ముఖ్యంగా తూర్పు యూరప్, మధ్య ఆసియాలో ఎక్కువగా కనిపిస్తుంది. టైప్ బి వాళ్ల ఇమ్యూన్ సిస్టమ్ ఒక యోధుడి లాంటిది. చాలా అగ్రెసివ్. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు ఎప్పుడూ ప్రయాణిస్తూనే ఉండేవారు, కొత్త కొత్త క్రిముల్ని ఎదుర్కొనేవారు. ఇది అప్పట్లో ఒక వరం. కానీ ఇప్పుడు మన చుట్టూ అంతా క్లీన్గా ఉంటుంది. సో ఈ యోధుడికి పోరాడటానికి శత్రువులు దొరకట్లేదు. అప్పుడు అదేం చేస్తుందంటే పొరపాటున మన శరీరం మీదే దాడి చేస్తుంది. దీన్నే ఫ్రెండ్లీ ఫైర్ అంటారు. దీనివల్ల లూపస్, మల్టిపుల్ స్క్లెరోసిస్ లాంటి ఆటోఇమ్యూన్ జబ్బులొచ్చే రిస్క్ వీళ్ళకెక్కువ. చివరిగా మనం అన్నింటికంటే కొత్త, అరుదైన, ఇంకా చాలా సంక్లిష్టమైన బ్లడ్ గ్రూప్ దగ్గరికి వచ్చాం. అదే టైప్ ఏబి. ఇది ఏ, బి రకాల జనాభా కలవడం వల్ల ఏర్పడింది. టైప్ ఏబి అనేది ఒక పారాడాక్స్ లాంటిది. వాళ్ళ రక్త కణాల మీద ఏ, బి యాంటీజెన్లు రెండు ఉంటాయి. అందుకే వాళ్ళు ఎవరి నుంచైనా రక్తాన్ని తీసుకోగలరు. అందుకే వీళ్ళని యూనివర్సల్ రెసిపియెంట్స్ అంటారు.
కానీ ఇదే ఒక బలహీనత కూడా. వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా సహనంగా ఉండటం వల్ల కొన్నిసార్లు అది హానికరమైన కణాల్ని గాని వైరస్లను గాని గుర్తించడంలో ఫెయిల్ అవ్వచ్చు. అయితే ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఇంత సైలెంట్గా ఉండటం వల్ల మరో పెద్ద సమస్య ఉంది. REGADIS అనే ఒక పెద్ద స్టడీ ఏం చెప్పిందంటే, టైప్ O లాలతో పోలిస్తే AB బ్లడ్ గ్రూప్ వాళ్లకి ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు అంటే చిత్తవైకల్యం లాంటివి వచ్చే అవకాశం ఏకంగా 82% ఎక్కువట. ఎందుకంటే వాళ్ళ రక్తంలో ఫ్యాక్టర్ 8 అనే ఒక ప్రోటీన్ ఎక్కువగా ఉండి అది బ్రెయిన్కి బ్లడ్ సప్లైని ఎఫెక్ట్ చేయొచ్చని సైంటిస్టులు అనుకుంటున్నారు. సో ఇప్పటిదాకా మనం ఏం నేర్చుకున్నాం? ప్రతి బ్లడ్ గ్రూప్ ఒక పరిణామ నమూనా, ఒకప్పుడు మనల్ని బతికించడానికి ఉపయోగపడిన కొన్ని సూచనల సమాహారం. ఈ మోడర్న్ వరల్డ్లో మన నమూనాని మనం అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఓకే, ఇప్పటిదాకా చూసిందంతా ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఈ టేబుల్ మనకొక క్లియర్ పిక్చర్ ఇస్తుంది. టైప్ ఓకి గుండె బలంగా ఉన్నా అల్సర్ల రిస్క్ ఉంది. టైప్ ఏకి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తి ఉన్నా స్ట్రెస్ క్లాటింగ్ రిస్క్ ఎక్కువ. టైప్ బికి అగ్రెసివ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్నా అదే కొన్నిసార్లు రివర్స్ కొట్టొచ్చు. ఇక టైప్ ఏబీకి ఎవరి బ్లడ్ అయినా పడుతుంది, కానీ జ్ఞాపక శక్తి సమస్యల రిస్క్ పొంచి ఉంది. చూసారా, ప్రతి దానికి ఒక ప్లస్ ఒక మైనస్ ఉంది. సరే, మనం మొదట్లో అడిగిన ప్రశ్నల దగ్గరికి వద్దాం. దోమలు కొందరినే టార్గెట్ చేస్తాయి అందుకు. సమాధానం: టైపు వాళ్ల చర్మం నుంచి వచ్చే ఒక రకమైన చక్కెర సిగ్నల్ దోమల్ని పిలుస్తుందన్నమాట. అందుకే వాళ్ళని ఎక్కువగా కొడతాయి. మరి జీవశాస్త్రభూతమని దేన్ని అంటారు? అది AB నెగటివ్ రక్తం. ఇది ఎంత అరుదైనదంటే కొన్ని దేశాల్లో దీనికి పాండా బ్లడ్ అని ముద్దు పేరు కూడా ఉంది. ఒత్తిడి మన రక్తంలోనే కోడ్ చేయబడి ఉంటుందా? ఒక రకంగా చెప్పాలంటే అవును. టైప్ ఏ వాళ్ల శరీరాలు స్ట్రెస్ హార్మోన్ను చాలా నెమ్మదిగా ప్రాసెస్ చేస్తాయి. అందుకే ఒత్తిడి ప్రభావం వారిపై ఎక్కువసేపు ఉంటుంది. సో చివరిగా ఒక్క ప్రశ్న: మన బ్లడ్ గ్రూప్ వెనుక ఇంత పెద్ద కథ ఉందని తెలిసాక, మన పూర్వీకుల నుంచి వచ్చిన బలాలు, ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న బలహీనతలు అర్థమయ్యాక, మన పరిణామ నమూనకు తగ్గట్టుగా మనం జీవిస్తున్నామా లేదా? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించాలి. చూశారు కదా, ఒక మంచి వీడియో. ఇలాంటి మరిన్ని మంచి కరెంట్ అఫైర్స్ వీడియోల కోసం తప్పక మన విద్యా 24/7 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కూడా లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.